పార్థసారథి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఏ విధంగా నీచేతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక పేపర్ రాస్తుంది ఎమ్మెల్యే గారి తమ్ముడి చేతికి ఏదో ఫ్రాక్చర్ జరిగిందని. అయ్యా నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అది మీరు చేసిన దుశ్శాసన పర్వం మూలంగానే ఏం జరిగిందో అక్కడ పోలీసులు తప్పకుండా చర్య తీసుకుంటారు. కానీ కనీసం దళిత మహిళ బట్టలు చింపి ఒక మహిళని ప్రజలందరి మధ్యలో ఆ రౌడీ ముఖం మధ్యలో అవమానించిన దానికి నీకు ఎటువంటి బాధ పశ్చాత్తాపం లేకపోతాం నీ దిగజారుడు రాజకీయానికి మన తార్కాణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఎక్స్ వేదికలో పెడుతున్నారు, కానీ ఒక దళిత స్త్రీ మీద దౌర్జన్యం చేయటం ఏంటయ్యా? ఒక బలహీన వర్గం వాడి ఇంటి మీదకి వెళ్ళి కారు ధ్వంసం చేసి అతని రక్తం వచ్చేటట్లు కొడతాం ఏంటయ్యా? ఏదైనా ఉంటే మిమ్మల్ని ఏదైనా ఉంటే చట్టపరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళో లేదా ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసో లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాలి. కానీ మీరు ఆ విధంగా దళిత స్త్రీని బట్టలు చింపే కార్యక్రమం ఏంటి అని చెప్పేసి ఈ రోజే అసలు కనీసం అడిగావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాన్ని రక్తం వచ్చేటట్టు కొరత ఏంటని చెప్పేసి కనీసం అడిగావని చెప్పేసి మనం చేస్తాం. మీ నాయకులందరూ దళితుల మహిళని వివస్త్రణ చేసి అవమానం చేసినా కూడా, ఘోరమైన అవమానం చేసినా కూడా, ఒక బలహీన వర్గాన్ని నాయకుడిని రక్తం వచ్చేటట్టు తలకాయలు పాల్గొట్టినా కూడా క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఏదో దౌర్జన్యం అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఇది సబబా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి ఒక శాసనసభ్యుడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావటానికి, వర్గాల మధ్య గొడవ లేకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఒక దుశ్శాసనుడిలా వెళ్ళి ఒక మహిళని బట్టలు చించే పరిస్థితిని తీసుకొచ్చాడంటే, ఒక బలహీన వర్గం వారి తలకాయ పలగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏంటి అని చెప్పేసి సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ఇదంతా కూడా ఒక పక్కన పెడితే ఆ పార్టీ నాయకుడు కనీసం స్పందించకపోవటం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మహిళని వివస్త్రం చేస్తే దాని గురించి ఆడకూతురు దుస్తులు చింపేంతటి ఘోరమైన కార్యక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించుకోకుండా మరి ఇంకా అతనికి ఏదో బాధితుడుగా ఎమ్మెల్యేని చూపిస్తున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వము ఎటువంటి సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు ఈ గొడ్డల పార్టీ నైజం ఏంటో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు ప్రజలు అసలు ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలి, ఏమి జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టుకోకుండా వారి దృష్టి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తుకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేసుకునే అవకాశం లేకుండా ఆ దృష్టిని మరల్చడానికి ప్రతిరోజు ఒక అరాచకం, ప్రతిరోజు ఒక దౌర్జన్యం, ఎవడొకరిని కొడతామో లేదా ఎవరినొకరిని చంపటమో ఏదో కార్యక్రమం చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు వైసీపీ నాయకులు, ఇంకొకళ్ళు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు, ఇంకొకరు మహిళా ఎస్ఐని నీచంగా అవమానం చేస్తారు ప్రజల మధ్యలో, ఇంకొకరు సొంత చెల్లి అయినా కూడా అసభ్యంగా మాట్లాడి మహిళా లోకానికే అవమానం చేసేటట్టు చేస్తారు. అయినా కూడా